ప్రైజ్ ది లార్డ్. నాకెప్పుడు జ్ఞాపకం వస్తుంది, చిన్న మంద భయపడకము, మనతో దేవుడు ఉన్నాడు ఎల్లప్పుడు. మన జీవితంలో మనకు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చిండంటే మన జీవితాంతం అది జ్ఞాపకం చేసుకోవాలని. మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటేనే మన జీవితం ధన్యమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి వచ్చిండు. ఎందుకొరకు వచ్చిండంటే అన్యజనాంగం కొరకు రాలేదని మనకు తెలుసు. అన్యజనాంగం కొరకు యేసుక్రీస్తు ప్రభువు రాలేదు. మన జీవితాలను బట్టి అన్యజనాంగం మారుతుందని చెప్తాడు. మారాలంటే మనం ఎలాంటి జీవితం కలిగి ఉండాలి? మన ముందు బల్ల ఎందుకున్నదంటే, బల్ల అంటే మన జీవితానికి అది ఆనందం కలుగజేసేది, ప్రభువుకు సమీపంగా ఉండడానికి అది మన కొరకు సిద్ధపరిచింది. ఆ రోజులలో బల్ల ఎలా ఉండేదంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి రాకముందు అక్కడ మనుషులు తప్పు పని చేస్తే నానా విధాల నానా రకములైన అర్పణలు ఉండేటివి. ఆ అర్పణలన్నీ మనకు లేకుండా మనం సంతోషంగా ఉండాలని క్రీస్తు యేసు ప్రభు నీ కొరకు నా కొరకు అర్పించబడ్డాడు. అందుకొరకే ఆయన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జీవితం మనలో లేకుండా ఉంటే నువ్వు ఏది చేసినా కానీ కూడా నువ్వెవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో హూ ఆర్ యూ అంటాడు. కనుక మన జీవితాల్లో సరి చేసుకోవాలంటే, మనం బల్ల దగ్గరికి రావాలంటే మనలోనే ఉన్నది. వేరే వాళ్ళు సరి చేసుకొనడం కాదు, వేరే వాళ్ళు వచ్చి మనకు చెప్పడం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనల్ని ప్రేమించండి ఆయన, మనం ఆయనను ప్రేమించలేదు. మనకు రక్షణ ఇచ్చిండు, పాప క్షమాపణ ఇచ్చిండు. క్రీస్తు రక్తంతో మందిరానికి వచ్చేవారు ఆయనను సమీపంగా ఉంచుకుంటేనే మనము రక్షించబడతాం. ఇది ఎప్పటి వరకు అంటే అంతం వరకు ఉండాలి మన జీవితం క్రీస్తులో సమర్పణ కలిగి. చిన్న చిన్న వాటికి మనము అధైర్యపడి మనుషులు చెప్పిన మాటలు విని దేవునికి దూరస్థులమైతే బాధలు ఉంటాయి. ఎందుకంటే మనం మానవ జీవితంలో ఉన్నాం, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. నేను ఒక్కోసారి అనుకుంటా, దేవుని సృష్టి అంత మంచిగానే ఉన్నది కానీ మనుషులే మంచిగా లేరు. నువ్వు ఏం చేసినా కానీ సృష్టిలో నీవు తిండి ఏది చేసినా కానీ, ఏది కోసి గొంతుక కోసి ఏం చేసినా కానీ కూడా అది ఏమి కూడా మాట్లాడదు, శబ్దం చేయదు. చెట్లకు ప్రాణం ఇచ్చిండు, పశువులకు ప్రాణం ఇచ్చిండు, చేపలకు ప్రాణం ఇచ్చిండు. ప్రతి ఒక్కదానికి ప్రాణం ఉన్నది కదా. మనల్ని ఎంత మంచిగా సృష్టించిండంటే, ఎట్లా సృష్టించిండు? ఆయన రూపంలో. అది గొప్పతనం. దేవుని రూపంలో మనం అందరం ఉన్నాం. ఈ చెట్లు అటువంటి ప్రాణం కలిగిన ప్రతి ఒక్క జీవి కూడా క్రీస్తు రూపంలో లేదు, ఏ దేవుని రూపంలో లేదు. కనుక మన జీవితము సరి చేసుకోనక ముందు కొన్ని మాటలు విని సరి చేసుకుందాం. దయచేసి ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం మనము ఒక 3 వచనాలు చదువుకుందాం. 4వ వచనము, 5వ వచనము, 6వ వచనం చదువుకుందాం. అక్కడ 3 వచనాలు, పెద్ద ప్రసంగం ఏం లేదు. 4 అయిపోయింది కదా. నాకు అక్కడ టైం 4:11 అవుతుంది, 3:11 అవుతుంది. టైం చేంజ్ అయింది కదా. అది మన 1 గంట వెనకాలకు తిప్పలేదు అది. ఇంకా ద్వితీయోపదేశ కాండము
15వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుందాం. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇస్తున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నీ అనుసరించు నడుచుకుని నీ దేవుడైన యెహోవా మాటలను జాగ్రత్తగా వినిన యెడల నీలో బీదలు ఉండరు. ఏలైనగా దేవుడైన యెహోవా చెప్పు మాటలని ఆశీర్వదించను గనక నీవు అనేక జనములకు చెదనగా చేయి చాపవు, ఏలుదు గాని నిన్ను ఏలరు. అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. 11:31 అందరం కలిసి చదువుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:31. అయితే మనం విమర్శించి మనము తీర్పు పొందక పోదుము. దేవుడి మాటలను మనకు పరలోకం నుంచి మన దేవుడు మనకు అనుగ్రహించును గాక. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు కానాను దేశానికి వెళ్ళక ముందు బైబిల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? బైబిల్ గ్రంథం అంతట్లో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని? 613. ఆ ఆజ్ఞలను మనం గైకోవాలి పదే. నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియకాండం, ద్వితీయోపదేశ కాండములు అన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలు చెప్తూనే వస్తుంటాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆజ్ఞను జ్ఞాపకం చేస్తాడు ఇశ్రాయేలు ప్రజలకు. కానాను దేశానికి వెళ్ళక మునుపు ఈ మాటలు చెప్తున్న 15వ అధ్యాయంలో దేవుడు మోషేకు ఈ మాటలను చెప్పి, మీరు ఆ దేశంలో ఏ రీతిగా నివసించాలి, ఏ రీతిగా జీవించాలి, ఎవరితోటి ఎట్లా ఉండాలి, అక్కడ అందరూ హిందువులు ఉన్నారు, వీఆర్ వెరీ కేర్ఫుల్ అని. దేవుని నమ్మని ప్రజలు హిందువులు అంటే వాళ్ళే కదా, హిందువులు ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలి. నీవు ఆశీర్వాదం పొందాలంటే నువ్వు ఆజ్ఞలను గైకోవాలి. మనకు నిర్గమకాండంలో ఆజ్ఞలు ఇస్తాడు కదా, నిర్గమకాండంలో ఉంటాయి, మరి ద్వితీయోపదేశ కాండంలో ఉంటాయి ఆజ్ఞలు. పదే చెప్పుకుంటూ వస్తుంటాడు. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు అసలు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు నడిచేది అవసరమే లేదు అక్కడ ఆ దేశంలో. ఎందుకంటే ఆజ్ఞలను అంగీకరించకుండా వాళ్ళ సొంత పనులు చేసుకుంటా దేవుని మీద సనుక్కుంటా వెళుతూ ఉన్నారు. చివరికి వచ్చిన తర్వాత అందరు చచ్చిపోతారు, పెద్దలందరూ చచ్చిపోతారు. దయచేసి గమనించి వినండి, పెద్దవాళ్ళందరూ చచ్చిపోతారు. 20 సంవత్సరాల తక్కువ ఉన్న వాళ్ళే బ్రతికుంటారు. వాళ్ళ కొరకు మళ్ళీ తిరిగి చెప్తున్నాడు వాళ్ళు ఎట్లా జీవించాలి. మీ పెద్దలకు చెప్తే మీ పెద్దలు వినలేదు, వాళ్ళు రీతిగా మీరు ఉండకుండా మీరు యోర్దాను దాటి కానానుకు వెళ్ళిన తర్వాత మీకు శత్రువులు ఉన్నారు అక్కడ, వాళ్ళందరినీ కూడా నేను ఎల్లగొట్టేస్తాను. అక్కడ ఎల్లగొట్టి మీకు బ్లెస్సింగ్ అక్కడ కనిపిస్తుంది. ఏంటిదంటే వీళ్లకు ఇండ్లు కట్టుకునేది అవసరం లేదు, తోటలు పెట్టుకునేది అవసరం లేదు, బావులు తవ్వుకునేది అవసరం లేదు, ఏది లేదు. ఇవన్నీ మీకు ఉచితంగా ఇస్తున్నా. ఈ ఆజ్ఞలను మాత్రము మీరు పదే జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చెప్పే పనులు మీరు చేయకుండా ఉండాలని జాగ్రత్త ఉండమంటాడు. అందుకొరకే బలున్నది. మనం ఎన్నో తప్పుడు పనులు చేస్తుంటాం.
అది సరిచేసుకోవాలనే యేసుక్రీస్తు ప్రభు రీతిగా ఆయన మన కొరకు ఎలా చనిపోయిండో ఆ రీతిగా మనం జీవించాలని. కనుక మన జీవితంలో దయచేసి గమనించి రక్షణ ఉన్నదని చిన్న చిన్న వాటి కొరకు దేవుని సహవాసము విడిచిపోతే దేవుడు నష్టం కాడు. దయచేసి గమనించి విన్నాడు, దేవుడు మాత్రం ఎప్పుడు నష్టం కాడు. నష్టపోయేది మానవులే. ఇరవై 28 వచనం దయచేసి చదువు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11. కాబట్టి ప్రతి మనుష్యుడు పరీక్ష ఎందుకొరకంటే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోమంటాడు పదే పదే. ఎందుకు రాస్తాడు ఇక్కడ? ఈ పౌలు గారు ఈ పరీక్షించుకోమని ఎందుకు రాస్తాడు? కొరింథీ సంఘం, అక్కడ సంఘంలో చాలా మంది దేవునికి అయిష్టులుగా ఉన్నారు. కాబట్టి సంఘానికి వచ్చే వారందరూ అక్కడ కొంగేసుకోమని, అక్కడ అది తల మీద అది వేసుకోమని ఎందుకు చెప్తాడు? మీరు ఎంటికలు పెంచుకోవద్దు మగపిల్లలు, మీరు కొంగేసుకోవద్దని ఎందుకు చెప్తాడంటే ఆ రీతిగా సంఘంలోనికి వచ్చి వాళ్ళ ఏమంటారు, మీరు ఎవరు కూడా ఏమనుకోవద్దు, ఎచ్చులో పడతారు. నేను ఇలాగున్నా, నేను ఇంత అందగత్తున్నా, నీ అందం ఎవరు చూడరు. దేవుడు అది అందాన్ని అందరికీ అందం ఇచ్చిండు. ఆయన రూపంలో ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడు కుంటివారిని గుడ్డివారిని ఎందుకు చేసిండు? అంగహీనులను చేసిండు, కుంటివారిని చేసిండు. దేవుని దగ్గరికి యథార్థమైన హృదయంతో వాళ్ళు పోయితేనంట ఏమైంది? వాళ్ళకు స్వస్థత కలిగింది. ఆ స్వస్థత వాళ్ళందరికీ దేవుని దగ్గరకు వస్తే ఆ స్వస్థత కలిగి ఉంటుంది. మనం కూడా, మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు గుడ్డి వాళ్ళు బాగుపడ్డారు కదా. విశ్వాసంతో మనకు విశ్వాసం ఉంటే మరి పేతురు యోహానులు మందిరానికి 3 గంటలకు పోతుంటారు. అక్కడ ఎప్పటి నుంచో ఒక కుంటే ఆయన కూర్చుంటాడు. క్రీస్తు నామంలోని విశ్వాసం ఉంటే ప్రతి ఒక్కటి బాగుపడేదిగా ఉంటుంది. నా జీవితంలో నేను మా నాయన గురించి చెప్తాను. నేను కొన్ని మాటలు. మా జీవితంలో మా నాయన హిందువుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత నమ్మకంగా ఉంటుండంటే, ఆదివారం మేము 15 మంది పిల్లలం. ఆదివారం వచ్చిందంటే మా అమ్మను వంట చేయనీయకపోతుండే. ఆదివారం వచ్చిందంటే టైంకి పోవాలి, టైంకి పోయి ఆడు ఉండాలి. అప్పుడు పాత పాటలు ఉంటుండే, నాకు అది జ్ఞాపకం వస్తలేదు కానీ బాగా పడుతుండే మా నాయన. కనుక మన జీవితంలో నేను అదే అలవాటు నేర్చుకున్నా. సండే నాకు తినడం ఇష్టం లేదు. ఎప్పుడైతే నేను రక్షణ పొందినో, నేను రక్షణ 76లో పొందిన. 1976 ఏప్రిల్ యూత్ మీటింగ్లో ఎబ్రోన్లో ప్రభువైన యేసుక్రీస్తును నా సొంత రక్షకంగా అంగీకరించిన. దట్ టైమ్ ఐఎమ్ 17 years old. మన జీవితంలో అప్పటి నుంచి నాకు అవి తప్పుడు పనులు చేయలేదని కాదు. ఎప్పుడైతే రక్షణ పొందినమో అప్పుడు ఇంకా అపవిత్రత మన మీదకి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకొరకే మనకు టేబుల్. ఇక్కడ ఏం చెప్తుండంటే చూడండి దయచేసి, ద్వితీయోపదేశ కాండము 15:4 వచనంలో, నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇస్తున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. నిశ్చయముగా అక్కడనే ఆశీర్వదించేసిండు. ఎందుకంటే మన జీవితంలో ఎలాగుండాలి అంటే
మన జీవితంలో యథార్థమైన హృదయం ఉంటే నీ శత్రువు నీ దగ్గర కాదు. నీకెప్పుడు కూడా 5వ వచనం చదువు బ్రదర్. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల, ఆ మాటలను ఆజ్ఞలను నువ్వు జాగ్రత్తగా వింటే మీలో బీదలు ఉండరు. ఎట్లా ఖచ్చితంగా చెప్తున్నాడు. మన బీదత్వానికి కారణం ఏంటిదంటే దేవుడు మనం ఇంట్లో వండుకుంటే మనకు తిండి పెట్టాడు, దేవుడు తెచ్చి పెట్టాడు. జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు ఆదాము కవ్వకు మీరు తోటలో ఉండి మీకు ఫ్రీగా ఇచ్చిన తిన్ను రా నాయన అంటే వాళ్ళు ఏం చేసిండ్రు? చెప్పిన మాట వినలేదు, ఆజ్ఞను అతిక్రమించిండు. అక్కడ అరే మంచిగా ఉన్నది, తిన్నున్నది, పండ్లు ఉన్నాయి, ఏమున్నది, అరే పలాంది తినకుండా మీద మనము ఆదానికే పోతుంటాం. కనుక మనము ఎలా ఉండాలి చెప్పండి? ఆదామ వాళ్ళకు ఆవిడ ఫ్రీగా ఇచ్చాడు. దాని తర్వాత మనకందరికి ఏమిచ్చిండు? కష్టపడి పని చేసుకో, నీవు కష్టం ఉన్నా కానీ కూడా ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే నీకు బ్లెస్సింగ్ వస్తుంది. వితౌట్ దట్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ నో వాట్ ఐ యామ్, హౌ ఈజ్ మై లైఫ్, హౌ ఐ గ్రో అప్. మీకు తెలుసో చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి పోతే వీ డోంట్ హ్యావ్ ఎనీ చెప్పులు, చిన్న అవేంటి చెప్పులు అంటారు చూడు, స్లిప్పర్స్. అవి ఎప్పుడన్నా అవి 3 రూపాయలు ఏమో ఉంటుండే. అవి 3 రూపాయలు కొట్టుకుంటే కిందనే తూట్లు పోతున్నాయి. బట్టలు సరిగ్గా లేవు. మీకు తెలిసి ఉండొచ్చు ఊర్లలో ఊరు జీవితం ఎట్టుంటుంది, పిల్లలకి అందరికి వెనకంతా చినిగిపోతుంది. అలాంటి జీవితంలో నుంచి దేవాదేవుడు మా తండ్రి వలన మా కుటుంబం ఎంతగానో అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తిండి లేకుండా ఎవ్వరు కూడా అందరికీ తిండి పెట్టేవారుగా ఉన్నారు. చూడండి 6వ వచనం చూడు. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు తీసుకో. నీవు అనేక జనులకు అప్పిచ్చేవాడవుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆజ్ఞలు ఏంటివి చెప్పండి? ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఆజ్ఞలు చూడండి దయచేసి. అది కాదు, దయచేసి చూడండి. నిర్గమకాండ 20 అధ్యాయంలో ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండంలో, సంఖ్యాకాండం 5వ అధ్యాయం, దయచేసి ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 6వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. చూడండి, దాసుల గృహం అంటే ఏంది చెప్పండి? ఐగుప్తులో నుంచి మనల్ని తెచ్చిండా? తెలియదు. ఐగుప్తు అంటే పాప జీవితం, పాపములో నిలిచిండ వారం కనుక మనల్ని ఆ గుంపులో నుంచి, ఆ లోకంలో నుంచి మనలందరినీ క్రీస్తు యేసు ద్వారా ప్రత్యక్షపరుచుకొని ఇలాగన చేర్చాడు. అందుకొరకే నేను తప్ప వేరొక దేవుడు అంటే వేరే ఆశలు యేసుక్రీస్తు ప్రభువు మనకు ఏది చెప్పిండో ఆ జీవితం కలిగి ఉండాలి. ఈ ఆజ్ఞలన్నీ సంపూర్తిగా మనకిచ్చాడు. 10 ఆజ్ఞలు
మోసే 40 రోజులు అన్నం లేకుండా నీళ్ళు లేకుండా దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన తిండి లేదు. మరి ఎలాంటి జీవితము జీవించుండో అక్కడ తెలియదు, కానీ అతనికి అక్కడ మాటలు ఉంటాయి. అతడు నీళ్లు తాగలేదు, భోజనం చేయలేదు మోసే. మనము ఒక్కరోజు తినకుండా ఉందామంటే ఉండం. నీ బ్రేక్ఫాస్ట్ చేసినావా? పొద్దున్న లేచి పాల్ బ్రదర్ అడుగుతాడు. పొద్దునే నిన్న కలిసింది నాకు, కలిసి బ్రదర్ తినమని నాకు ఇష్టం లేకుండా కానీ పచ్చడి ఆశపడి, అటువంటి ఆశలు ఉంటాయి మనకు. పచ్చడి ఉన్నదని మంచిగా తిన్నా. ఏమి దోశలు చేసింది పద్మ సిస్టర్, బాగుండే, చాలా బాగుంది. రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, పచ్చడి అయితే ఏం బంగారం కంటే మంచిగా ఉండే. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఆశలు, లోకాశలు మనలో ఉండకూడదని దేవాదేవుడు మనకు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ కొన్ని 6వ అధ్యాయము ఇశ్రాయేలు ప్రజలకే చెప్తున్నాడు. 6వ అధ్యాయము 4వ వచనం చదువు. 4, 5, 6 వచనాలు చదువు. ఇశ్రాయేలు వినుము. ఇశ్రాయేలు ఎవరు? మనం అందరం ఇశ్రాయేల్ ప్రజల్లో కలిసినాం. ఇశ్రాయేలు వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడు ఎటువంటాడు? అద్వితీయ దేవుడు అంటే ఏంది? అన్ని నామముల కంటే పైనామం గలవాడు. ఆయనలాగా ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే లోక సృష్టి యావత్తు కూడా నాది అని చెప్తాడు. లోక సృష్టి యావత్తు కూడా నాది. భూమి, ఆకాశం, నీళ్ళు, సముద్రాలన్నీ నాది, నా ద్వారా కలిగిందని చెప్పాడు. ఆయన అద్వితీయ దేవుడు. ఆ అద్వితీయ దేవుణ్ణి నువ్వు నేను ఎరిగి ఆయనలోనికి మనం వచ్చినాం. దాని తర్వాత బ్రదర్, నీ పూర్ణ హృదయంతోను, దయచేసి ఎలా ఉండాలంటే, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మొట్టమొదటి నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఎలాగైనా ప్రేమించాలంటే, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో సంపూర్తిగా ఆయన కొరకు అర్పించుకోవాలి. ఇదే మాట మత్తయి సువార్త 22, 27 వచనం చదువుతారు. వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది. పునరుద్ధానములో 22, 27 మత్తయి సువార్త. యా. వారందరూ తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయాను. పునరుద్ధానములో ఈ 7 ఆమె ఎవరికి భార్యగా ఉండను? ఈమె వీరందరికీ భార్యగా ఉండను కదా అని అడిగింది. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు ఇలాగ పొరబడి మాట్లాడుతున్నారు. మన జీవితంలో కూడా ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి మనకు. పరలోక రాజ్యంలో నువ్వు నేను భార్యాభర్తలంగా ఉండము. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. పరలోకంలో ఎవరికి భార్య అని దేవుణ్ణి అడిగితే ఏం చెప్తాడు? అయ్యా, ఇక్కడ అటువంటివి ఉండవు, ఎవరి భార్య అని ఉండదు. ఈడనేమో నా భార్య, నా భర్త, ఈ ఏడికలు వచ్చిండు భార్య, ఆ ఏడికలు వచ్చిండు భర్త. నువ్వు సంపాదించినవా భర్తను? నువ్వు భార్యను నువ్వు సంపాదించినవా?
కనుక మన జీవితంలో మన పూర్ణ మనసుతో దేవుణ్ణి దగ్గరికి రావాలని ఆయన కోరుతున్నాడు. చూడండి, ఇంకో మాట కూడా చూడండి. నిర్గమకాండము 34:28 వచనం చూడు. ఈ ఆజ్ఞలు మోషకు ఎందుకు ఇస్తున్నాడంటే, ఇది జనరేషన్ టు జనరేషన్కు ఇది వాడబడాలి. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు. అతడు ఏం చేయలేదట? భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. 10 ఆజ్ఞలు ఎందుకు రాసిండంటే, మన వాళ్ళ ఇశ్రాయేల్ జనాంగము జనరేషన్ టు జనరేషన్ క్రీస్తు వచ్చే వరకు వారు ఈ ఆజ్ఞలన్నింటినీ పాటించాలని రాసిండు. ఈ ఆజ్ఞలు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత అవే రిపీట్ చేస్తుంటాడు. రిపీట్ చేస్తారా? చూడండి దయచేసి, యోహాను సువార్త 14:21 వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే వాడు ఎవడు? నా ఆజ్ఞలను గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. దేవుని ప్రేమించాలంటే, క్రీస్తు యేసు ప్రభువుని ప్రేమించాలంటే ఆజ్ఞలను గైకోవాలి. అదే ఇంకో మాట కూడా ఉంటుంది యోహాను సువార్త 14:37 కూడా. ఏది లేదు? 31 అయినను లేదు 37 లేదా? 14:37 21. ఇప్పుడు 21 చదివినా కదా. ఆ, 23. సారీ. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. చూడండి, ఆయన మాట వింటేనే, ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తేనే ఆయన ప్రేమించిన వారం, ఆయనను గైకున్న వారం, ఆయనకు సమీపస్తులుగా ఉన్నవారం. లేకుంటే మనము లేని వారం కదా. మనకు తెలుసు, చాలాసార్లు తెలుసు, మనకు చాలా వాక్యాలు కూడా విన్నాం. 10 మంది కన్యకులు వస్తారు కదా, అందరూ మంచోళ్ళే, వాళ్ళందరూ కూడా మంచోళ్ళే. ఆయన ఆజ్ఞలు గైకొన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు బైబిల్లో. ఎవరు చెప్పండి? మొట్టమొదటిగా అబ్రహాం మాట విన్నాడు, మాట విని తప్పిపోయిండు. తప్పుపోని వారిలో కొన్నిసార్లు అనిపిస్తుంది, యేసేపు ఒక్కటే తప్పుపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. మళ్ళీ యోబు కూడా తప్పిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆయన ఆజ్ఞలు గైకుంటే మనకు కరువు ఉండదు, మనం ఒకరికి భోజనం పెట్టువారంగా ఉంటాం. భోజనము పెట్టువారంగా ఉంటాం. కనుక మన జీవితంలో మన దేవునికి యథార్థమైన జీవితం జీవించాలని ఆయన కోరుతున్నాడు. కనుక చూడండి, యెహోషువలో కూడా యెహోషువ 22:5 వచనం. ఇది యెహోషువ ఎందుకు చెప్తాడంటే, మోషే చనిపోయిన తర్వాత అదే జ్ఞాపకం చేసుకోమని ఇశ్రాయేలు ప్రజలకు ఈయన వాళ్ళని నడిపిస్తున్నాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉంటాడు. ఈ ఆజ్ఞలు అంటే ఇది ఆడుకొనడం కాదు,
దేవుని వాక్యము ఆయన ఆజ్ఞలు గైకొంటేనే మనకు నిత్య జీవం. చూడండి దయచేసి. అయితే మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు. దానిపై 2 వచనాలు చదువు బ్రదర్. 3-4 బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞ అనుసరించి నడిచి ఉన్నారు. చూడండి దయచేసి గమనించి ఉండండి. ఆ మాట ఇశ్రాయేలు ప్రజలను మోషే పెద్దలందరూ చనిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా యథార్థమైన మనసుతో నడిచిండ్రంట. నడిచిన తర్వాత మళ్ళీ బోధిస్తున్నాడు ఇక్కడ యెహోషువ. ఎవరికి? ఆ ఇశ్రాయేలు ప్రజలకు, ఆ యవనస్తులకు అందరికీ బోధించి, మీరు పలానా దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మీ దేవుని దగ్గరికి ఉండి మీరు అక్కడికి వెళ్తే ఏమవుతుంది? చదువు బ్రదర్. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు మీ యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అద్దరిని మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో మీ నివాసులకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నింటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనిడి. చూడండి ఇక్కడ ఎవరు ఈ ఆజ్ఞలన్నీ తెచ్చిండ్రంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే దగ్గరికి వెళ్ళిండు. మోషేతో మాట్లాడిండు. ఎప్పుడైతే మోషే కొండ ఎక్కిండో అక్కడ మెరుపులు, అక్కడంట ఆ కొండ మంటలు వస్తున్నాయంట. అక్కడ ఆ దాని మధ్యలో దేవుడు మాట్లాడి దేవుడే ఆ యొక్క రాత రాసి ఆ పలకలను మోసేకిచ్చిండు. అవే మాటలు ఇక్కడ కూడా చెప్తున్నాడు. మళ్ళీ ఈ యొక్క తర్వాత జనాంగానికి ఆ పిల్లకందరికీ యెహోషువ చెప్తా ఉన్నాడు, మీరు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత మీరు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నీ ప్రేమించకుంటే అక్కడ నీకు నాశనం అవుతుందని కూడా చెప్తాడు. అక్కడ వాళ్ళది ఏది కూడా అక్కడ, ఎందుకంటే అక్కడ ఉన్న వారందరూ దేవుని ఎరగని ప్రజలు, విగ్రహారాధికులు. వాళ్ళందరూ నేను తరిమేస్తా, వారినందరూ ఎల్లగొట్టేస్తా. వారందరూ కూడా ఆ దేశంలో ఉండకుండా చేసి వాళ్ళ ఇండ్లను, వాళ్ళ బావులను, వాళ్ళ తోటలను, వాళ్ళ పంటలన్నింటినీ కూడా మీకు ఉచితంగా ఇస్తా. సంతోషంగా నన్ను మరవకుండా, నాకు దూరస్తులు కాకుండా మీరు నన్ను, నా ఆజ్ఞలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని అనుసరిస్తే మిమ్మల్ని దీవిస్తా. అదే చెప్తున్నాడు. మన దీవెన అంటే, అలాంటి దీవెన మనకు కూడా కావాలంటే దేవునికి సమీపస్తులుగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఆయన ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు బల్ల దగ్గరికి రాకుండా ఉంటే, మన ఇష్టానుసారంగా తీసుకుంటే మనము రోగులమవుతాము, అస్వస్థతకు గురి అవుతాము, మనకు అవమాన పాలవుతాం. మన జీవితంలో ఎవ్వరి మీద కూడా మనం కక్షలు, కలహాలు పెట్టుకోకుండా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎంతగానో మన గురించి శ్రమపడ్డాడు. ఆయన రక్తం కార్చిండు. ఆయన కొట్టినా కానీ కూడా మరి నోరు తెరిచి వాళ్ళను బదులు తిట్టలేదు, బదులు కొట్టలేదు. ఆయన అనుకుంటే ఇట్లా క్షణమాత్రంలో అందరు చచ్చిపోయేటోళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంత ప్రేమ క్రీస్తు ప్రేమ అంటే. ఆ ప్రేమ మనలో ఉంటుందా? ఎందుకంటే లోకంలో జీవిస్తున్నాం. చిన్న చిన్నదాడిగా కోపాలు వచ్చి నేను అది చెయ్య, ఇది చెయ్య. దేవుని మందిరాన్ని వదిలిపెట్టి
నువ్వు ఏం సాధిస్తావు? బయట పోయి సైతాన్ని ఎమ్మడే ఉంటుంది, ఇంకా ఎక్కువ సైతాన్ని పనిచేస్తుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, పిచ్చి పిచ్చి అవి చేయమని చెప్తా ఉంటుంది. మీకే చదువు ఉన్నదని అనుకోకుండ్రి. అందరికీ చదువు ఉన్నది, దేవుడిచ్చిన కాడికి అందరికీ చదువు ఉన్నది. ఏమేమో పిచ్చి పిచ్చిగా అవి ఇవి పంపుతూ ఉంటారు. అందుకొరకే సొలొమోను రాజు ఒక మాట రాస్తాడు, ఎక్కువ అధికంగా చదవకుండ్రి నాయన, మీ శరీరాక ఆయాసం రా నాయన, ఇవన్నీ మీకు అవసరమా అని అంటాడు. కనుక మన జీవితంలో మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త ఉంటే చాలా మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణను పాడు చేసుకోవద్దు. ఆయన రక్షణను మనం కాపాడుకోవాలి. ఎల్లప్పుడూ మనం క్రీస్తుకు సమీపంగా ఉండాలి. మనకు రోగాలు రాకుండా, మనకు తిండి లేకుండా, ఒకరికి ఇవ్వడానికి మన దగ్గర ఏం లేకుండా ఉండకుండా ఉండాలి. అందుకొరకే ఇక్కడ చెప్తున్నాడు కదా 15వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయంలో 6వ వచనం, ఎలాగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనక నీవు అనేక జనములకు అప్పిచ్చిద్దవు కానీ అప్పు చేయవు. అనేక జనాలకు మనము అప్పిచ్చేవారంగా ఉండాలి, ఇచ్చేవారంగా ఉండాలి, అప్పు చేయకుండా. మనం ఇయ్యము, మనం సంపాదిస్తావు. ఎవరైనా బీదోడు వస్తే అడిగితే నా దగ్గర లేదురా పొండి అంట. నేను ఒక్కోసారి రోడ్ల పక్కల లివాడతారు కొంతమంది, నాకు ఒక్కోసారి లివాడి ఆపి ఇచ్చేసి వెళ్ళిపోతా, ఎన్ని ఉంటాను. ఎందుకు ఆ మనసు ఒక్కోసారి జ్ఞాపకం వస్తుంది నాకు ఈ మాటలు, దేవుని మాటలు. చూడండి 7వ వచనం చదువు బ్రదర్. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దయచేసి ఇది గమనించండి, వచనాలు 7-8 వచనాలు దయచేసి గమనించండి. నీకు ఒక దేశాన్ని ఇచ్చిండు, ఆ దేశంలో ఎలాగైనా జీవించాలి, ఆ జీవితం నీలో ఉండాలని చెప్తుంటాడు ఇక్కడ. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పొలములలో ఎక్కడైనాను పురములలో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. మనం ఎంతమంది కఠినపరచుకుంటాం చెప్పండి? మన దగ్గర ఉన్నా కానీ కూడా ఇవ్వం. ఎప్పుడు కూడా అది ఆ మనసు మనలో ఉండకూడదు. నేను చాలా గృహాలకు వెళ్ళినా, ఈ దేశంలో చాలా గృహాలకు వెళ్ళినా, హిందువుల గృహాలకు వెళ్ళినా, క్రిస్టియన్ గృహాలకు వెళ్ళినా, కొంతమంది పిసినారులు అంటే సమ్టైమ్స్ దే డోంట్ గివ్ వాటర్. కొంతమంది ఎండకు పోయి ఇంటికి పోతే ఏమో ఛాయ్ తాగుతావా బ్రదర్? అరే తిరిగి ఏమో బ్రదర్లు ఇంటికి పోతే నాకేమైనా తిండి దొరుకుతుంది ఏమైనా ఆశతోడు పోతే, బ్రదర్ ఛాయ్ చేస్తున్నాం ఆగండి. మనకు ఇవ్వలేదు ఆ దేవుడు? ఎవరికి లేకుండా చెప్పండి ఈ దేశంలో? ఇండియాల సంగతి వేరేగా, ఎవరికి లేదు. ఇండియాలన్నా నేను మా జీవితంలో నేను యవనస్తునిగా ఉన్నప్పుడు మా ఊరల్లో క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరం ఒక్క దగ్గరకు వచ్చి ఎంత దూరం ఉన్నా కానీ కూడా వాళ్ళ అన్నం తెచ్చుకొని వచ్చి అందరు కూడా ఒక దగ్గర చేసుకొని తింటాం.
అంత ప్రేమ కలిగే జీవితం ఉండే మాకు. మేము స్త్రీలే కానీ పురుషులే కానీ మేము ఏ భేదం లేకుండా బ్రతికిన వాళ్ళం. లోకాశల్మాలు లేకున్నప్పుడు ఎవరం కూడా అరే వీళ్ళతో కూర్చొని తింటున్నారని ఆ స్వభావం మాలో లేకుండే. కనుక మన జీవితంలో టైం చాలా తీసుకుంటున్నాను, క్షమించండి. అందరు కోపం ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదించును గాక. ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ ఈ మాటలు చెప్తున్నాడు. మనము ఏ దేశానికైతే వెళ్ళామో ఆ దేశంలో మనం చాలా మంచిగా ఉండాలి. వేరే దేశాన్ని ఇడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చినాం? మన ఇండియాలో తిండి లేదని కాదు, మనం ఆడిపోతే అడక తింటాం, తెలిసినా? ఆడిపోతే అప్పు చేసుకొని వస్తాం. కనుక అలాంటి జీవితం మనలో ఉండకుండా 9వ వచనం కూడా చదువులేదు. చివరిగా దయచేసి ఈ మాట వినండి. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనది అని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టకుండానట్లు జాగ్రత్త పడదు. దయచేసి మనం జాగ్రత్త. మన మనసు ఎట్లా ఉండకూడదంట? చెడ్డ మనసు ఉండకూడదు మన హృదయంలో. ఆ తలంపే రానియకూడదు. దానికి క్రీస్తు యేసు రక్తము మనకందరికీ దూరపరచును గాక. మనకందరికీ దూరపరచును గాక. వాక్యానుసారంగా మనం జీవిస్తాం. క్రీస్తు బలలో పాలు పొందక ముందు మనం ఎలాంటి హృదయం ఉన్నది, ఎలాంటి జీవితం ఉన్నది? దయచేసి క్రీస్తు మనసు మనకు కలిగి ఉందాం. క్రీస్తు మనసు మనకు లేకుండా ఉంటే దేవుడు ఎవరని నీకు నాకు తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే యోహాను గ్రంథకథ మొదటి యోహాను 4వ అధ్యాయం 8వ అందులో ప్రేమ గురించే ఉంటుంది. అంత ప్రేమ గురించే ఉంటుంది. ఆఖరికి 8వ వచనం రాగానే నీకు ఆ ప్రేమ లేకుంటే నీవు దేవుడు ఎవరో నీకు తెలియదు అంటాడు. ఆ మాట చదువు ముగిస్తాం. దయచేసి క్షమించండి. దేవుడు నన్ను ఆశీర్వదించును గాక. ఆశీర్వదించండి చాలు. నేను 8వ వచనం బ్రదర్, 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ప్రేమస్వరూపి కదా. ఆ ప్రేమస్వరూపి మనకందరికి ప్రేమ ఎలాంటిదో మనకు నేర్పించిండు. కాబట్టి ఆయన కలవరి శిలువలో మన గురించి ప్రేమపూర్వకంగా తన్ను తాను దేవునికి అర్పించుకొని ఆ ప్రేమను మనకు చూపించిండు. అంత ప్రేమించిండు మనల్ని. ఆ ప్రేమ కలిగిన జీవితం మనలో ఉండాలని మీకు అందరికీ దేవుని ఆశీర్వాదము కలుగును గాక. ఆ ఆశీర్వాదంతో మన కుటుంబాలు మనమందరం కూడా ఏ కుదువ లేకుండా ఒకరికి ఇచ్చేవారంగా, ఒకరి దగ్గర తీసుకునే వారంగా ఉండకుండా ఒకరికి ఇచ్చే వారంగా ఉండి దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.